2730 కోట్ల రూపాయలతో సుమారుగా 400 బస్సులను కొత్తగా కొనుగోలు చేస్తున్నామని 2023 సంవత్సరంలోనే అప్పటి ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సిహెచ్ ద్వారకా తిరుమలలో వెల్లడించారు. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. 200 సుమారు బస్సులను నార్మల్ బస్సు నుంచి ఎలక్ట్రికల్ బస్సులు చేస్తున్నామని, మరికొన్ని బస్సులను ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తున్నామని, మరికొన్ని డీజిల్ బస్సులను కొనుగోలు చేస్తున్నామని ప్రకటించారు. వాటికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా అప్పుడే వెళ్ళి అతి త్వరలో బస్సులు వస్తాయని చెప్పారు. అయితే ఆ కాలక్రమేణా టైం గడవడం, కొన్ని రోజులు డిలే కావడం, అట్లాగే ఎలక్షన్ కోడ్ రావడం, కొత్త కూటమి ప్రభుత్వం రావడం చకచకా జరిగిపోయింది. తాజాగా ఆర్టీసీకి సంబంధించినటువంటి మంత్రి, రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, తాజాగా ఏలూరులో ప్రారంభించినటువంటి బస్సులన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేము ఈ బస్సులను కొనుగోలు చేశాము. జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు తప్ప ఆర్టీసీ సంక్షేమానికి ఏ విధంగా కూడా పాటుపడలేదు. ఈ బస్సులన్నీ కూడా మేమే కొనుగోలు చేశామని చెప్తున్నారు. అంటే 2 నెలల కాలంలో ఒక బస్సులను ఆర్డర్ ఇస్తే ఆ బస్సులు రెడీ అయ్యి వచ్చే అవకాశం ఉందా? దానికి ఏదైనా గతంలో ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఒక బస్సుల్ని కనుక ఆర్డర్ ఇస్తే ముందు చాసిల్ రెడీ అవ్వాలి. చాసిల్ రెడీ అయిన తర్వాత బాడీ కట్టాలి. బాడీ కట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, కొన్ని స్పెసిఫికేషన్స్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఇవన్నీ జరిగి బయటకు రావడానికి కనీసం 6-7 నెలల సమయం పడుతుంది. మరి 2 నెలల్లోనే రాంప్రసాద్ రెడ్డికి ఎవరు బస్సులు డెలివరీ చేశారు? వీళ్ళు బస్సులు కొనుగోలు చేయడానికి ఇచ్చిన జీవో ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా తేటతెల్లమవుతున్నాయి. అయితే బస్సులు తెచ్చారు, పచ్చజెండా ఊపారు, బస్సులు ప్రారంభించారు అని చెప్పుకోవడం వరకు బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు బస్సులకని కావాలని చెప్పడం వల్ల దానికి సంబంధించి ఇప్పుడు ఇంటర్నెట్ లో కానీ, గూగుల్లో కానీ ఉన్నటువంటి మాధ్యమాల్లో డెఫినెట్ గా ఏ సమాచారం అందుబాటులో దొరుకుతుంది, ఏదైనా మనకి వెంటనే సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. అలాంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి ఖర్చు చేయలేదు. డెఫినెట్ గా ఈ డబ్బులు కానీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము విడుదల చేసినటువంటి నిధుల కారణంగానే ఈ బస్సులు కొనుగోలు చేశామని చెప్పడం ఆయన దొరికిపోయారు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పై బురద చల్లాలని ప్రయత్నించి అడ్డంగా ఇరుక్కున్నారని కూడా తెలుస్తుంది. ఈ బస్సులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పటి ఎండి, ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎండి ద్వారకా తిరుమల నేతృత్వంలోనే కొన్నారు. ప్రస్తుత డీజీపీ అప్పుడే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన వివరాలు కూడా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఈసారి ఇలాంటి ప్రయత్నాలు కానీ, ఈ తరహా వ్యాఖ్యలు కానీ చేసినప్పుడు కొంచెం ఆలోచించుకుంటే దొరకకుండా ఉండరు.